మీలో ఎవరైనా ఎండిఎస్ కోర్స్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నేను చెప్పింది కాదు, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు గుడ్ న్యూస్ చెప్పారండి. అదేంటో చూద్దాం. వీళ్ళు కన్నర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి కూడా నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అదేంటో చెక్ చేద్దాం. వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ కట్ ఆఫ్ స్కోర్. ఓకేనా, మీ కట్ ఆఫ్ స్కోర్ ముందు ఏదైతే డిసైడ్ చేశారో దాన్ని కాస్త తగ్గించారు. ఓకేనా, సో ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎంతెంతకు తగ్గించారో చూద్దాం. నీట్ ఎండిఎస్ 2025 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కోసం అయితే అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదా, వాళ్ళ కోసం అయితే కన్నర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి కూడా కట్ ఆఫ్స్ అయితే తగ్గించారు. ఎలా తగ్గించారో చూద్దాం. ఓకేనా, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనం ఆన్లైన్లో అప్లికేషన్ జరిగిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, ఆన్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకుంటాం కదా. సో దాని ద్వారా యాక్చువల్గా మనం అప్పుడే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం. ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నప్పుడు కొన్ని ఫెచ్ అవుతూ ఉంటాయి డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ ఆధారంగా మనకు వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే మెరిట్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ముందు అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకా ఏమైనా సీట్లు అనేవి వేకెంట్ ఉంటే కనుక ఆ వేకెంట్ సీట్లు కూడా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ముందే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా రైట్. ఇక అసలు కట్ ఆఫ్స్ ఎలా రివైజ్ చేశారో చూద్దాం. జనరల్ కేటగిరీ వారికి 30.137% వచ్చిన వాళ్ళకి 197 స్కోర్ వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు. గతంలో అయితే ఈ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండేది. ఇక జనరల్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 25.137% రావాలి, లేదు అంటే 182 మార్క్స్ అయితే రావాలి. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంక్లూడింగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా ఉంటే వాళ్ళకి 20.137% అయితే రావాలండి. స్కోర్ వచ్చేసి 168 వచ్చినా ఓకేనా. ఇవి రివైజ్డ్ కట్ ఆఫ్ స్కోర్స్. మనం ఎప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే రివైజ్డ్ కట్ ఆఫ్ వాళ్ళు కూడా మీరు చూడండి, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్లైన్లో స్కానర్డ్ కాపీస్ అనేవి అప్లోడ్ చేయాలి. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ని క్లిక్ చేస్తే కనుక మనకి లాగిన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అక్కడ నుంచి ప్రాసెస్ చేసుకుంటాం. 21 ఆగస్ట్ 4 గంటల నుంచి 23 ఆగస్ట్ 1 గంట వరకు అయితే మీకు అవకాశం ఇచ్చారు. ఈ లోపు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు ఉంటే పెట్టేసుకోండి. ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి నీట్ ఎగ్జామ్లో ఎండిఎస్ వాళ్ళు నీట్ ఎండిఎస్ రాస్తారు కదా, దాంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకేనా, మీకు కనుక ఎలాంటి సమస్యలు ఉంటే ఏమైనా టెక్నికల్ డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేస్తే కనుక ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా, మీకు ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా, ఇది కన్నర్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్. ఇక మేనేజ్మెంట్ కోటాకు కూడా సేమ్ అండి. మేనేజ్మెంట్ కోటాకు కూడా జనరల్ కేటగిరీ వాళ్ళకి 195 కట్ ఆఫ్ స్కోరు, అలాగే సేమ్ పర్సెంటేజ్. సో అక్కడ ఎంత ఇచ్చారు ఇక్కడ కూడా అంత ఇచ్చారు. ఓకేనా, ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సేమ్ డేట్స్ కూడా సేమ్. 21 ఆగస్ట్ 4 గంటల నుంచి 23 ఆగస్ట్ 1 గంట లోపు అయితే మీరు అప్లికేషన్ పెట్టేసుకోవాలి. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నెంబర్స్కి ఎవరికైనా కావాలి అన్నా, మెయిల్ ఐడి ఎవరికైనా కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, పేమెంట్ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫికేషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇదండి ఎండిఎస్ అడ్మిషన్స్కి సంబంధించిన ఒక అప్డేట్. సో ఇప్పుడు రివైజ్డ్ కట్ ఆఫ్స్ కూడా వచ్చాయి కదా, అంటే కట్ ఆఫ్స్ కూడా తగ్గించారు కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటే కూడా అప్లై చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా? నమస్తే.